కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరెత్తారనుకుంటున్నావు? నిన్ను ఏమి చూసిస్తారనుకుంటున్నావు? ఇవ్వకూడదనే లక్షణాలు నా దగ్గర ఏమైనా ఉన్నవా? ముక్కు, మొహం, కాళ్ళు, చేతులు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. నా గొడ్ల పాకలు దున్నపోతులు కూడా ఇవన్నీ ఉన్నాయా? అసలు నా కూతుర్ని ఎందుకు ప్రేమిస్తున్నావో చెప్పు. నీ కూతురు ఆడది కనుక నేను మగాన్ని కాబట్టి నీకేమైనా డౌటా? నాకున్న ఆస్తిలో, నాకున్న ఈ స్టేటస్లో, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు కొలబద్ద వేసుకొస్తే అరంగులం కూడా ఉండదు. ఏమేమి నా కూతురు పోషిస్తావు? కట్టే తాలిపొట్టు కట్టడానికి డబ్బు ఉంది, కడుపు నిండా తిండి పెట్టడానికి శక్తి ఉంది, తన కొడుకు పండించడానికి మగతనం ఉంది. ఇంతకైనా ఏ మగాడికైనా ఏం కావాలి? సరిహద్దు నువ్వు చెప్పేవన్నీ ఉద్యోగస్తులకు ఉండే లక్షణాలు ఏవి కాదు. సోంబేరి ఎడలు చేసే పనులు. ఎకరం పొలం లేదు, రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఏమిటి పోషిస్తావా నా కూతుర్ని? రేపు పొద్దున్న నీకు పెళ్ళైతే అమ్మో అబ్బో ఎవరో తెలీదు, ఏ కులవాడో తెలీదు, నీది ఏ గోత్రమో కూడా తెలీదు. చివరికి సంతలో ఎదుర్కొన్నప్పుడు కూడా దానికి ఎన్ని సుళ్ళు ఉన్నాయో చూస్తాం. అలాంటిది నా కూతుర్ని నీకు ఎలాగిమ్మంటారా? రేపు పొద్దున్న ఫర్ సపోజ్ నీకు ఏ కాలేజీయో పడిపోతే నా కూతురికి అదేట్రా నెత్తి మీద కొట్టేసుకుని తెల్లము వేసుకుని చూడాలా? సరిలేదు ఎవరు చేసేసు బంగారం తిరిగిన చెప్పే పక్కన కనపడం. ప్రేమించినంత సేపు అలాగే ఉంటానమ్మా. చాలా మంచివాడు నాన్న. ఆస్తి అంతస్తు లేకపోయినా తనకు ప్రేమ విధానాలు చాలా ఉన్నాయి నాన్న. అమ్మా మనిషి మంచోడేనమ్మా, గుణమే కుడిచెట్టుదమ్మా. చూడండి ధర్మరాజు గారు, ఈ లోకంలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. అది కేవలం డబ్బు సంపాదించడమే కాదు. ఆ మాట వస్తే డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఓహో అలాగా, సరిగ్గా గమనించేవో లేదో. నా పువ్వులేవో ఏమి పువ్వులేవి లేవయ్యా. నువ్వు చెప్పిందల్లా వినడానికి నేను డబ్బు సంపాదించడం అంటే అంత ఈజీ పని ఏమైనా అనుకున్నావా ఏంటి? డబ్బు సంపాదించడం అనేది పెద్ద గొప్ప కలయ్యా. అన్ని కళల్లో కూడా డబ్బు సంపాదించడమే గొప్పది. అన్నీ తెలిసినోడు తన చేతగానితనాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి ఎడవ మాటలు చెప్తూ ఉంటారు. ఐయామ్ సారీ ధర్మరాజు గారు, మీది పొరపాటు. దాని పొరపాటు కాదు, నీదే తొందరపాటు. తీపి దొరికిన వాడు చేదుతోను, వెలుగు దొరికిన వాడు చీకటితోను సరిపెట్టుకుంటారు. అలాగే నీలాంటి దరిద్రులు డబ్బుని చులకన చేసి మాట్లాడతారు. ధర్మరాజు, ఏ దరిద్రుడు అన్నది బాబు వచ్చిందా? అదే ఇటు కదబ్బాయి. డబ్బు లేని వాడిని పిలిచే మామూలు పిలుపు. చూడండి ధర్మరాజు గారు, డబ్బు చూసి దరిద్రులు చూసి జాలి పడవచ్చు, కానీ ఒక సంస్కారం లేని నీలాంటి వాడిని క్షమించరాదు. సరే నా కూతురికి 20 లక్షలు కట్నం ఇస్తున్నాను. వాడు ఎదిరించేవాడు కనీసంలో కనీసం 50 లక్షలు ఇవ్వాలి.
అవి ఏమిటో తెలుసా? మమత, మమకారం. అవి లేని నువ్వు డబ్బు లేని నా ముందు ఒక పేదవాడిదే, గుర్తించుకో. మరొక 6 నెలల్లో వస్తాను, నీ కూతుర్ని పెళ్లి చేసుకొని తీర్చాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమిటి గెలవగలనవే? ఏమమ్మా నాన్న మహాభారతంలో పెళ్ళిళ్ళకి నాన్న కడపడేమో అనుకున్నాను. కానీ అది నిజమేని ఈ రోజు నాకు అర్థమైంది నాన్న. కన్న కూతురు పెళ్లి చేయవలసి మీరు పోయి ఇలా డబ్బు సంపాదించగలమని పంపుతారా నాన్న? చెప్పండి
చూస్తే పల్లె నీవు చూస్తే పల్లె ఆ షేపు చూస్తే పల్లె ఆ టెక్కు చూస్తే పల్లె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే పుల్లెమ్మో ఒళ్ళంతా జున్ను పాలు పొంగిస్తానమ్మో హల్లు పిల్లు అంత ఒళ్ళు పిచ్చి పట్టిస్తా గిట్టలాగా ఎదురొచ్చానంటే పొట్ట పడతావు
తోడవై పసి మిసమిసలేలగరా పెదవుల బతువులవై నీ పరుగు చూపగరా నిరండుగ పండుగ చేసుకోర సరసకుల దొరా నీ కట్టుకున్న వారి తీరా మోతలు మోజులు తీసుకోతారు ಹೋಗ್ಲಿಲ್ಲ ಎಂದು ರೇಪೆ నమస్తే హరిచంద్ర ప్రసాద్ గారు, బాగున్నారా? ఎవరు నువ్వు? తెలుసుకోవాలనుకోడు మీ పెద్దరికం కాదేమో. ఎందుకు వచ్చావు? అంటే మీకు గుర్తులేవా? లేక గతించిన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మతి ప్రేమిస్తుందా? అంత గుర్తు పెట్టుకోవడానికి నువ్వేమైనా మా బంధువువా? చెల్లి కొడుకుని నీకు మేనల్లుండి కాదంటారా? నా తల్లులు చనిపోయి 25 సంవత్సరాలు అవుతుంది. లేదు హరిచంద్ర ప్రసాద్, మా అమ్మ చనిపోయి నేటికి సంవత్సరం మాత్రమే అవుతుంది. నా విషయంలో అది చనిపోయి 25 సంవత్సరాలు అవుతుంది. మావయ్య, తెగిన బంధాలను ఇంకా తెంచవద్దు. ఎంత కాదనుకున్నా మా అమ్మ మీకు తోడబుట్టిన చెల్లెలు. ఆస్తి అంతస్తులు అని వాడిని ప్రేమించి, కులము కోసం లేని వాడిని ప్రేమించి నా ప్రతిష్టను నా పరువును తీసింది. అలాంటిది నా చెల్లులు కాదు, నువ్వు నాకు మేనడివి కాదు. పాతికేళ్లుగా కాలగర్భంలో కలిసిపోయిన జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేస్తున్నావా? నా కుటుంబం మీద కోపం తగ్గలేదా? ఈ కోపం కాదురా, అసహ్యం, అసహ్యం, అసహ్యం. అంత కాని పని మా అమ్మ నాన్న ఏమీ చేయలేదు. పవిత్రంగా ప్రేమించుకున్నారు, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు. పవిత్రులుగా ప్రేమించుకున్నారా? లేదు, అగ్నిహోత్రం లాంటి నా వంశాన్ని సర్వనాశనం చేసింది. మొత్తమైన నా కుటుంబానికి స్విచ్ పెట్టారు. అది నీ అజ్ఞానం మావయ్య. నిప్పులాంటి వాళ్ళ ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాడు. వద్దు, గతాన్ని మళ్ళీ గుర్తు చేయొద్దు. ఎందుకు నువ్వెందుకు వచ్చావు? చెబుతాను. పాతికేళ్ళుగా ఎడమకం పెడమకం ఉన్న మన రెండు కుటుంబాలను ఏకం చెయ్యాలని మా అమ్మ చనిపోతూ చివరిగా ఒక్క కోరిక కోరింది. ఆ కోరిక నెరవేర్చాలంటే మీ సహాయం కావాలి మావయ్య. ఏమిటి ఆ చివరి కోరిక? శ్రీకాంత్ని నా చెల్లెలికిచ్చి పెళ్లి చెయ్యాలనేదే మా అమ్మ చివరి కోరిక మావయ్య. Stop it! ఎంత ధైర్యం రా నువ్వు ఆ మాట అనడానికి? నా కొడుకునే యువరాజులని నా కొడుకుని నీ తిరిగిచ్చి పెళ్లి చేయమంటావా? అది జరగదు, జరగదు, జరగదు. మావయ్య, తెగిన బంధాలను ఇంకా తెంచవద్దు. ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు ఏకమవుతాయి. అదే మావయ్య మా అమ్మ ఆశయం. వేస్. ఆనాడు నీ తండ్రి నా చిన్నని తీసుకుపోయి మాయ మాటలు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ నిన్ను రాయిబారాన్ని పంపించి నా కొడుకు మీద బలం వేస్తున్నాడా? అది నా కంట్రోల్లో ప్రాణం ఉండగా జరగదు. ఇక నువ్వు ఎవరు? వెళ్తాను, కానీ ఒక్కటి గుర్తు పెట్టి పంపించారు హరిచంద్ర ప్రసాద్. మా చెల్లెల్ని ఎప్పటికైనా నీ ఇంటి కోడలు చేసుకుంటావు. నాతోటే చాలం చేస్తున్నావా? ఆ హరిహరాలు దిగొచ్చినా సరే ఇది జరగదు, జరగనివ్వను.
వాసుడిగా పుట్టినందుకు నాకు నా భయం నాకు. నీకు ఎవరైనా వల వేసి వలలో లాగేస్తారేమో అని భయం. నేను అంత అమాయకునేమి కాదు. ఆ సంగతి నాకు తెలుసురా. కానీ కాలం కలిసి రాకపోతే ఎన్ని తిరుగుతున్నా ఉంటే బుట్లో వేస్తారు రా నేను. అదే అమ్మగారు నువ్వు చూసాయి, నాకు ఎంతమంది స్నేహితులున్నా నేను ఎప్పుడు మీరు తలదించుకునేలా ప్రవర్తించను. మీరు తలదించుకునే పని చేయను. నీ మీద నాకు నమ్మకం ఉందిరా. ఈ పంచి వందల లోకంలో మంచి వాళ్ళు ఎన్నో తిరగరు. నిన్ను వరంలో లాగేస్తున్న భయం. నీకు మన లక్ష్మీశ్వరి గారు అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం చేశాను. ఇష్టం కదా అమ్మాయి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు డాడీ. ఏ ఎందుకు ఇష్టం లేదు? నేను ధర్మరాజు మావయ్య గారు అమ్మాయిని సంధ్యను ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఏమిట్రా నువ్వు మాట్లాడింది? పొలం పాత్రలు లేని వారితో నువ్వు సంబంధం కలుపుతున్నావా? అలా కుదరదు కుదరదు కుదరదు. విడిపోయిన మా రెండు కుటుంబాలని ఈ పెళ్లితో ఏకం చేయాలనుకుంటున్నాను. ఒరేయ్ శ్రీకాంత్, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే మన భావనకు తగ్గట్టు చేయరా. నేను సంతోషిస్తాను. అంతేగాని ఇలాంటి అలగా జనంతో ఆటలాడతానంటే ఏంట్రా? అన్న, మీరు ఎన్ని చెప్పినా నా మనసు మారే ప్రసక్తి లేదు. నా నిర్ణయం మారదు. అయితే నా వంశ గౌరవాన్ని మంట కలపాలని నిర్ణయించుకున్నావు అనమాట. నేను అంత నిజమైన పని చేయలేదే మన వంశమర్యాద మంట కలపడానికి. ఒరేయ్, నా కడుపును పుట్టి నాకే ఎదురు సమాధానం చెప్తావురా? నీ పరిస్థితి చాలా దూరం వచ్చిందనమాట. ఒరేయ్ శ్రీకాంత్, చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఈ హరిశ్చంద్ర ప్రసాద్గా ఉండాలంటే పిచ్చి పిచ్చి వేసాలు మానేసి నేను చెప్పినట్టు నడుచుకో. లేదా ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఉద్దుల కొడుకుని ఎక్కడ వదిలేసి కట్టుబట్టతో బయటికి పోరా. ఆస్తి కోసం అంతస్తు కోసం భయపడి నేను నా నిర్ణయం మార్చుకున్నానా? ఎప్పటికైనా మీరే నా దారికి వస్తారు. నా మనసు మార్చుకునేది లేదు. వస్తా. ఆగు. బయటికి పోతే బ్రతకలేవురా. బతకడానికి ప్రయత్నిస్తాను. ఈ సమాజం నిన్ను నీచంగా చూస్తుంది. నేనేమి అంత నీచమైన పని చేయలేదే. అయితే నీ నిర్ణయం మారదనమాట. మారే ప్రసక్తే లేదు. పోరా. పో. మళ్ళీ ఈ ఇంటి గుమ్మాలకు చూడకు. రాదనుకుంటా. ఒరేయ్ శ్రీకాంత్, ఇంటికి పెద్దవాడివి, నువ్వే అలా చేస్తే ఎలారా? నీ ఇష్టం వచ్చినట్టే చేసి కానీ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఈ వంశ మర్యాదలో గౌరవం నువ్వే నిలబెట్టాలరా. మన సత్తులంతో విని అందుతున్నాడు. కవల మమ్మల్ని కలపాలని చూస్తున్నాడు. దానికేముంది నాన్న? అన్నయ్య ఆశపడినప్పుడు ఆ ఆశను నెరవేర్చడం నీ బాధ్యత కదా నాన్న. ఏమంటావు అన్నయ్య? 25 సంవత్సరాలుగా విడిపోయిన మన రెండు కుటుంబాలకి పెళ్లితో ఏకం చేయాలనుకుంటున్నాను రా. నీ నిర్ణయం మంచిదే అన్నయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాన్నగారు, నేను వెళ్ళొస్తాను. వెళ్ళి తల్లిని వెంట పెట్టుకుని వస్తాను. అగ్నిసాక్షిగా వెళ్ళాలి. వస్తాను. శాశ్వత ఆశయాన్ని నెరవేరుస్తాను. ఆశయాలు అంటున్నాడు ఏంటి నాన్న? శ్రీకాంత్, మీ అత్త సంజయ్ శ్రీకాంత్ పెళ్లి గుడిలో చేయాలని అనుకుందంట. ఆ ఆశయం నెరవేర్చడానికి మీ అన్నయ్య వెళ్తున్నాడు. అన్నయ్య, నువ్వు సరాసరి వదిలి వివాహం ఆడి ఇంటికి తీసుకొచ్చి
ముగించేసుకుందాం అన్నాయి. నేను వెళ్ళొస్తాను నాన్న. నువ్వేదో సర్ది చెప్తావంటే నువ్వు ఏకంగా సందిరే తీసుకొచ్చేవాడున్నావా? ఒత్తుగా ఆవేశపడకూడదు నాన్నాయ్. వాడు కేవలం పెళ్లి మాత్రమే చేసుకుంటాడు. సంసారం మనం చెయ్యడం కాదు నాన్నాయ్. పెళ్లి చేసిన తర్వాత సంవత్సరం చేయకుండా ఊరుకుంటారా? చెయ్యడు నాన్నాయ్, చెయ్యడు. వాడు చేస్తామని ఆశపడినా మనం చెయ్యడం నాన్నాయ్. ఇటు వాడికి పెళ్లి పోరాటం, మనకి పెళ్లి ఆరాటం. ఇక్కడి నుంచి జయరాం ఎత్తుకు పైకి పథకాలు వేస్తాడు. నువ్వురా, నాకు సరైన కొడుకువి. ఇక్కడి నుంచి నీ పనులు కాదు. ఇక నుంచి అదే పని మీద బిజీగా ఉందాం నాన్నాయ్. ఒరే అత్తిలే, ఇదేమన్నా నీ అత్తోరిల్లు అనుకున్నావురా? అంతే నా కొడుకు నుండే కొంపరా. అరోహరా, అత్తిలి దిగంబరా. నేను అడుగు పెడితే దరిద్రంతో రెండు తీరిపోతాయి. ఓం నమః శివాయ. కైలాసవాస, పార్వతి పరమేశ్వర, హర మహాదేవ, శంభో శంకర. ఈ అత్తిలి దిగంబర స్వామి ఇచ్చేసి ఉన్నారు, ఇచ్చేసి ఉన్నారు. ఎవరు మీరు? మంచి పగల మీద ఉన్నారు కదా. అలా ఇరుచుపులు చూడమాకు. నీ మనసులో ఏముందో చెప్పుకొస్తుంటా. వివరంగా చెప్తాను. నా మనసులో ఏం లేదు. ఓహో, ఉన్నది ఉన్నట్టు చెప్తాను రా. నీ జాతక రహస్యం చెప్తాను. నువ్వు పుట్టగానే నీ నామ పటాకు. ఆ విషయం నీకెలా తెలుసు? ఎందుకు రా నీకు అంత చిరాకు? చెప్తాను నేను. పట్ట పగల మెట్ట మధ్యాహ్నం మన ఓడిజరు గొట్టిగారా చిన్నారి చిలకమ్మ నీ చెయ్యి పట్టుకుంది. నీ చిత్రాల చెయ్య చాలా ఇంకా చాలా తెలుసురా నాకు. చెప్పవే స్వామి, చెప్పు. ఫస్ట్ చెల్లించావంటే సత్యం పలికితాను. ఇప్పుడు ఏమో లేవు స్వామి. ఇస్తాను చెప్పు. లక్ష్మీదేవి అంటే సరస్వతి మాట్లాడుతున్నా బుల్లి. వచ్చిందే మంచి బేరం తగిలేదండి. వస్తాను. ఏ ప్రశ్నలు సంభవించిన మూలగమానవా? మా మమ్మీ ముందు సంధిలో ప్రేమ ఫలించి వివాహం అవుతుందా స్వామి? దేవదాస్ ప్రేమలో న్యాయం ఉంది, మదిలో ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? నా ప్రేమ ఫలించి చూడు స్వామి. నా ప్రయత్నం నేను చేస్తాను రా. వరోవర, కైలాసవాస, పార్వతి పరమేశ్వర, అత్తెల దిగంబర. నేను అత్తెల దిగంబర. పరమేశ్వరుడు నా మీద కనికరం చూపించాడు. దేవుడు నా తపస్సు భంగం చేసినందుకు దేవుడు రమ్మని పంపించినట్లుంది. అబ్బా, ఇప్పుడే మేకప్ వేసుకొచ్చిన రమ్య కృష్ణ ఉంది. ఒక్కసారి వాటేసుకొని పాటేసుకుందామా? La
ఇది బాగా పడింది స్వామి. ఉండరా ఎదవా, నీ తొందర ఏంట్రా? నాది బాధ ఎవరికి చెప్పంట. ఎలాంటి అందం చందం ఉండే సుగంధమైన గల వాసన గల భార్యతో పెళ్ళే మేలనిపిస్తుందిరా. ఒక్క ఈ పనికి నీ బాధ. అబ్బబ్బా అబ్బబ్బా అబ్బబ్బా, ఎంత అందంగా ఉంది. అమ్ముతారా అందరూ అబ్బాయి. ఈ అమ్మాయి ఇంటి పనికిరా స్వామి. పని వాళ్ళకి ఈ స్వాములు పని వాళ్ళకి పని వాళ్ళతో యజమానులు తేడాలు ఉండవరా నాయన. నీకు గది తెలుసా? ఏదో గొంతకు దగ్గర బంతరా నలుగురిని నరదృష్టి తగులుతుందని. నలుగురి కళ్ళు పడితే నరదృష్టి తగులుతుంది. ఏకంగా వచ్చి కలిస్తే అనుభవిస్తాను. ఆహా కాదు కాదు, అనుగ్రహిస్తాను. పాలు గ్యాస్తో వస్తే పనసకాయలాంటి బిడ్డలు కనిపెడతాను నాయన. స్వామి నీకు గజని తెలుసా? వాడెవడరా మూలకమానవా? 17 సార్లు దండెత్తి 18 యుద్ధం చేసి గెలిచాడు. మనకే గజనీలో రజనీలో తెలియదురా నాయన. పనికి వాళ్ళ స్వామి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగు. పరాశ్రీ అని చెప్పి కొడుకు చేసి పెడతావా?
ఏకంగానే చేస్తున్నావమ్మా. తప్పదు గురుమూర్తి, తప్పదు. దాని కంటికి ప్రేమ కనపడుతుంది, నా కంటికి దాని జీవితం నాశనం అయిపోతున్న జీవితం కనిపిస్తుంది. వెళ్ళమ్మ ఇల్లు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, పో ఇల్లు. క్షమించు నాన్న. లేవమ్మా, లేవు. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించన్నయ్య. ఫలానా ధర్మరాజు గారి పిల్లలా చేసింది. అప్పుడు నలుగురు అంటే మన కుటుంబ పరుపత్తు ఏమవ్వాలరా? ప్రేమించినంతసేపు అలాగే ఉంటుందమ్మా. పిచ్చిదానా? ఎందుకమ్మా ఆ కన్నీరు? నాన్నగారితో నేను మాట్లాడతాను. చిన్నప్పటి నుంచి ఫలానా డ్రెస్ ఇష్టం, ఫలానా కార్ ఇష్టం, ఫలానా సినిమా ఇష్టం అని చెప్పిందని ఈ ఒక్క విషయం ఎందుకమ్మా ఈ అన్ని దగ్గర దాల్చావు? ప్రేమించడానికి లేని భయం పెద్దవారికి చెప్పడానికి ఎందుకమ్మా? నాన్న, ఆ అబ్బాయి నీకు నచ్చాడా? ఎలా నచ్చుతాడురా? ఏముందని నచ్చుతాడురా? అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకలు లేదు. చివరికి కనీసం ఉద్యోగం ఉందా? అది లేదు. ఎలా వాడు అల్లుడు తీసుకోడు? అన్నీ మనకు ఉన్నాయి కదా నాన్న. అయినా అన్నీ ఉన్నాయని ప్రేమించడం ఏ